మనతో మాట్లాడడానికి తుంగతుర్తి ఎమ్మెల్యే మందల సామ్యాలు ఉన్నారు. చెప్పండి, ఈరోజు మీనాక్షి నటరాజన్ కలిశారు, ఏం చెప్పారు? మీనాక్షి నటరాజన్ ఏం చెప్పారు? ఈరోజు మీనాక్షి నటరాజన్ కలిశారు, ఏం చెప్పారు? మీనాక్షి నటరాజన్ ఏం చెప్పారు? చాలా సానుకూలంగా స్పందించింది. మేము మా కథంతా రాసి ఇచ్చినాం. తప్పకుండా నేను అధిష్టానానికి ఈ విషయం చెప్తానని చెప్పిండ్రు. వారు సానుకూలంగా స్పందించారు. రాహుల్ గాంధీ కూడా ఇక్కడ సామాజిక కోణం ఏ విధంగా ఉన్నది అనేది కూడా వాళ్ళు ఆలోచన చేశారని కూడా నటరాజన్ గారు చెప్పిండ్రు. కనుక మేము ఇచ్చిన దరఖాస్తు ఏతుందో దాన్ని కూడా తీసుకొని ఆమె అధిష్టానం పంపిస్తా, సానుకూలంగా స్పందిస్తారు అని కూడా ఆమె చెప్పింది. కనుక మాకు బిలీవ్ ఉంది, నమ్మకం ఉంది, మా దగ్గర న్యాయం జరుగుతుంది, మంత్రివర్గంలో స్థానం వస్తున్న నమ్మకం మాకు. అంటే దామోదర్ రాజనరసింహ కూడా సీనియరు, ఆయన మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన మంత్రి, కానీ ఆయన నిజమైన మాదిగ కాదని ఒక కామెంట్ కూడా చేశారు. నిజంగా ఆయన 200% కాదు, 200% కాదు, నిజమైన కాదు, 200% కాదు. ఆయన మంత్రిగా మా ఉపకులంగా ఆయన మాకు నాయకత్వం వహించిండు. ఆయన మాట గౌరవిస్తాం, ఆయనకున్న పోటుపోరుని గౌరవిస్తాం. ఆయన ఎట్టి పరిస్థితుల్లో మేము చిన్నగా చేసుకోం, పెద్దగా చూస్తాం. రేపు అంటే ఢిల్లీ వెళ్తున్నా అని చెప్పారు. ఢిల్లీ వెళ్ళి ఎవరైనా కలుస్తారు, ఎవరెవరు అపాయింట్మెంట్ తీసుకుని ఎవరు దొరుకుతారని కలుస్తాం. అక్కడ ఢిల్లీ ఎందుకు పోతాం చెప్పు? ఏమో బదార కూర్చుంటే పోతాం. అంటే ఏఐసిసి చీఫ్ని కలుస్తారా? వేణుగోపాల్ గారు, కేసీ వేణుగోపాల్ గారు కలిస్తే వారు కలుస్తాము. ఇక దాని ప్రముఖులు ఎవరు అందరూ అవకాశం ఉంటే ఎవరు అపాయింట్మెంట్ దొరికితే అలా కలుస్తాం. అంటే ప్రధానంగా మీ 6 ఎమ్మెల్యేలు ఉన్నారు. 6లో ఎవరికి అంటే సీనియారిటీ ఎవరికి మంత్రి పదవి కావాలని కొట్లాడుతున్నారు? అది అధిష్టానం ఇష్టం.